ఒక అంకుల్ 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 పేరు వచ్చారు 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 అయ్యారు ఫ్రాంక్లిన్ అనే అంకుల్ ఉన్నారు. ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ కూర్చోడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ పక్కనే బస్సు దిగినప్పుడు పర్స్ కనబడితే పర్సులో చూశాడు. చూస్తే డబ్బులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 ఉన్నాయి. ఎప్పటికీ చెప్పకుండా తను జోబులు ఎట్టేసాడు. జోబులు ఎట్టి ఇంటికి వెళ్ళిపోయి ఏడు అమ్మా ఇక్కడ మాట్లాడగల ఇటు 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 అమ్మాయి ఇదో ఇటు అయితే జోబులు ఎట్టుకున్నాడు కదా. జోబులు ఎట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆడే వచ్చి ఓ సూపర్ పర్సు పెట్టి వెళ్తాడ ఆ అంకులు. దేనికి? అబ్బా మా ఇంట్లోకి ఏసీ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, లేకపోతే మంచి మాంసం తినాలా, చికెన్ తినాలా, బిర్యానీ వండించుకోవాలా, స్వీట్లు తినాలా, సినిమాకి వెళ్ళాలా, అన్ని డబ్బులన్నీ అయిపోయినంత ఏం చేశాడు? రోజు జలసా చేశాడు. శకాలకు వెళ్ళాలా, పొరవలతో తిరగాల, నేను డబ్బులన్నీ అయిపోయినా డబ్బులు లేవు. ఆ రోజు ఆ అంకుల్ ఇంట్లోనూ ఒక 10 మనిషి పని చేస్తుంది. తెలుసుకోవాలి ఎవరు 10 మనిషి ఇంట్లో పని చేస్తారు కదా. ఆ అమ్మాయి ఏం చేస్తున్నా తుడుస్తాను అన్నమాట. ఇల్లు ఊడుస్తుంటే ఆ అమ్మాయికి 5,000 రూపాయలు దొరికాయి. 5,000 రూపాయలు దొరికాయి. ఆ అమ్మాయి పేరు ఏం పేరు తెలుసా? రూతు. రూతు అనే అమ్మాయి తుడుస్తున్నాను. 10 మనిషి పని పిల్ల అన్నమాట. పిల్ల అసలు పని తుడుతుంటే గిరి తోడకి వెళ్ళి తుడిచింది 5,000 రూపాయలు దొరికాయి. దొరికితే ఆమె వెళ్ళి అంకుల్ చూడండి మన దగ్గర 5,000 రూపాయలు పడిపోయిన మీయే కదా, తీసుకోండి అని ఇచ్చింది. ఎవరికి? వానగారికి. వానగారి పేరు ఏం పేరు? అప్పుడు ఆడితే బొరగేమన్నది. ఫ్రాంక్లిన్ బొర్ర జిగేమన్నది. అమ్మో ఇదే పనిపిల్ల ఏంటి? నేను ఇంత పోటీ ఇస్తున్నాను కదా, ఇంత అప్పున్నాను కదా, నేను ఇవ్వలేకపోను. ఆ పనిపిల్ల ఏంటి? ఆ తుడుచుకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమో తెలుసా? నెలకి 1,000 రూపాయలు జీతం. ఆవిడకి ఎంత దొరికింది? 5,000 దొరికి ఏం చేస్తే తీసేసుకుని దాచేసుకుని వెళ్ళిపోవాలా. కానీ ఆ పని చేయలేదు. ఎందుకు? అమ్మాయి పేరు చదువుతూ సండే స్కూల్లో పాఠాలు నేర్చుకున్న పాప. అప్పుడు ఆ పాప వచ్చింది అన్నమాట. ఆవిడకి చిన్నప్పుడు ఏం చెప్పాడట? సండే స్కూల్ టీచర్ అట, ఇదో దేవుడి కన్నులు అందరినీ చూస్తున్నాయి. అమ్మా దేవుడి కన్నులు అందరినీ చూస్తున్నాయి కాబట్టి నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. నేను ఈ దొంగతనం చేయకూడదు. చాలు కాదు సరే మీరు వచ్చిన తర్వాత మనం స్టాప్ చేద్దాం. రాని ఎవరు వస్తాయి? అందరూ మా బాల్కం రావాలి. మా పిల్లలు గంట చాలా రాలేదు. అందరూ అయితే అమ్మా అయితే ఏం జరిగింది తెలుసా? అప్పుడు ఆ పాప గుర్తొచ్చి అమ్మో సండే స్కూల్ అనే వాక్యం చెప్పాడు, దొంగతనం చేయకూడదు చెప్పాడు కదా. అమ్మో నా గుర్తు ఈ డబ్బులు అయ్యగారు అంకుల్ గారు ఇటువంటి డబ్బులు ఇస్తే అతను త్వర ఏమైంది? గిర్ల మీద తిరుగుతుంది. శ్రమలు పడ్డాయి. ఏం జరిగింది? అరే నాకు మనం 10,000 దొరికాయి, నేను ఎవరైపోన్నాం తప్పు కదా. ఈ అమ్మాయి 1,000 రూపాయలు చేద్దామనే ఇంత యథార్థంగా ఉందేంటి, ఎంత నమ్మకంగా ఉందేంటి ఈ అమ్మాయి అని ఆలోచించారు. చేసిందో లేదా? ఎప్పుడైతే చేసిందో నష్టమనే డబ్బుగా ఫస్ట్ తీసాడు. ఆయన ఫస్ట్ తీసిన దానిలో అడ్రస్ ఉంది, ఐడెంటిటీ కార్డు ఉంది. ఐడెంటిటీ కార్డు ఫోన్ చేశాడు. అయ్యా నీ పరస్పరాల బస్సులో పోయింది కదా. అవునయ్యా పోయింది. రాయ్యా ఇదేంటిది పర్సు పోయి 10 రోజులు అయిపోయింది. అది కాదయ్యా ఒకసారి రావయ్యాను అన్నాడు. వెంటనే ఆయన వచ్చాడంట. వస్తే ఇది కూడా అయ్యా నీకు 10,000 ఎవరు ఇచ్చాడు? కాదు ఇతనే ఈ యొక్క ఫ్రాంక్లినే. అమ్మా ఈ పాప ఇక్కడ కూర్చో. ఏ రోజు పాప అమ్మా పాప ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. పాప మాట్లాడతాండి. ఎలా
కరెక్ట్. అయితే చూసావా, ఆవిడకి ఎలా తెలిసింది, అతనికి ఎలాగా రిలేట్ అయ్యాడు, ఎలా తెలుసుకున్నాం? రూతు ద్వారా, పలికల ద్వారా. కూర్చో. మనం కూడా స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? పలపలు కానీ, కన్నెలు కానీ, పుస్తకాలు కానీ ఎవరివి కూడా ఎట్లా ఏంటి వేసుకుంటున్నాం, ఏవి కూడా మనము తీయకూడదు. అలా తీస్తే ఏంటి, దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన మరుగేం చేశారు కదా. దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు. మన ఇంట్లో చూస్తున్నాడు, ఏంటి మన మనల్ని చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇంకే తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పనిష్మెంట్ ఇస్తాడు. అందుచేతనే అది పాపము. తప్పు చేయడం ఏంటి? పాపము. పాపం చేయకూడదు, మనం దొంగతనం చేయకూడదు, వేరే వస్తువులు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీరు ముగించేస్తాం, వినండి. కూర్చున్నా అటు కాదు, అయితే ముసలోళ్ళు అందరూ ఒకరోజు వినండి, యోసేపు అనే అంకుల్ ఉన్నాడు బైబిల్లో. ఏం పేరు? యోసేపు అంకుల్. అన్నయ్య పేరు ఏం పేరు? ఈయన ఒక 12 మంది అన్నదమ్ములు. ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. అంటే ఈ యోసేపు అనేవాడు పడుకుండేవాడు, లాస్ట్ వాడు పేరు బెన్యామీను. ఓకేనా? ఈ యోసేపు అంట నాన్న, ఈ యోసేపు అంటే నాకు చాలా ఇష్టం, బాగా చూసుకునేవాడు. కానీ అన్నదమ్ములందరికీ కూడా యోసేపు అంటే పడదు, నచ్చలేదు. ఒకసా ఏం పేరు చెప్పాలనుకుంటున్నా? అది నీ క్యాన్సర్. కరెక్ట్ వినాలా? ఒకసారి నెక్స్ట్ చెప్పాలా? యోసేపు తమ్ముడు పేరు ఏం పేరు? యోసేపు తమ్ముడు పేరు ఏం పేరు? మరి చిన్నపిల్ల. యోసేపు తమ్ముడు పేరు ఏం పేరు? బెన్యామీను. ఏం పేరు? ఒకరోజు యోసేపుని అందరూ కలిపి కొట్టారని ఆలోచించి చంపేయాలనుకుంటాను. చంపేయాలని తెలుసా? అందా యోసేపు అమ్మ విన్నా, యోసేపు సంపడం ఎందుకురా అని అన్నట్టుగానే చంపేశారు. ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో ఆయన ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. ఏమని చెప్తాను వినండి. మహారాజు అయ్యాడు. ఒక రోజున వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అన్నదమ్ములందరూ. అమ్మా, అన్నదమ్ములందరూ ఎక్కడ ఉన్నారు? కనాను దేశంలో ఉన్నారు. కనాను దేశంలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా కరువు వచ్చింది. కరువు అయితే ఏం కరువు వస్తుంది? నీళ్ళు లేవు, పంటలు లేవు, ఎక్కడ కరువు. మరి నీళ్ళు ఏమవుతారు మనుషులు? ఏంటంటే తినేస్తారు. ప్లాస్టిక్ పిల్లిని కుక్కను కూడా సంపనే తినేస్తారు ఆహారం కొరకు. అంత భయంకర కరువు వచ్చింది. ఆ దేశంలో పంటలు లేవు. భయంకరంగా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. తమిళనాడు వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి నేను వాక్యం అర్థమైందా? కరువు వస్తే అందుకని ఏమన్నా కరువు వస్తే ఆ కరువులలో అలా అన్నాడు, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, వెళ్ళండమ్మా అన్నాడు. అయితే కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఈ డబ్బులు పెట్టుకుని నాకు రాజు దగ్గరికి వెళ్ళండి, చల్లండి అన్నాడు. వీళ్ళు మొత్తం 10 మంది 10 గుర్రాలతోనే 10 రథాలతోనే 5 గాడిదతో వచ్చారు. వస్తే ఐగుప్తు దేశానికి వచ్చారు. ఈజిప్ట్కి వచ్చారు అందరూ. ఈజిప్ట్కి వస్తే ఈజిప్ట్లోనే ఎవరున్నారు? అక్కడ ఎవరు రాజుగా ఉన్నారు? యోసేపు. ఎవరున్నారు? రాజుగా ఉంటే వీళ్ళందరినీ చూశాడు. వచ్చాడు, అయ్యా మా డబ్బులు ఉన్నాయి, మా కరువు ఉంది, అయ్యా మాకు కొంచెం ఆహారం ఇవ్వండి అని అన్నాడు. ఆహారం ఇవ్వండి అంటే డబ్బులు తీసుకున్నాడు. ఆహారం ఇస్తానండి అన్నాడు. అందరిని చూసి మీరు ఎవరు అని అడిగాడు. యోసేపు గమనించాడు. చిన్నప్పుడు సంపాలనుకున్నారు కదా, మా నీళ్ళలో ఇదంతానా అని గమనించేశాడు. గమనించేసి ఏం అనలేదు. సరే రండమ్మా అన్నారు. మీరు ఎక్కడ వచ్చారు? మీరు ఏ దేశం? మీ నాన్న పేరు ఏం పేరు? మీ అమ్మగారి పేరు ఏం పేరు? మీరు ఎంతమంది అన్నదమ్ములు అన్ని అడుగుతుంటే అన్ని చెప్తాను. అయ్యా మా నాన్నగారి పేరు యాకోబయ్యా. ఏం పేరు?
లేకపోతయ్యా మేము 12 మంది అయ్యా, మా తమ్ముడు చచ్చిపోయాడయ్యా, ఇప్పుడు 11 మంది ఉన్నావయ్యా అన్నారు. అయితే అన్ని గమనిస్తున్నాడు యోసేపు. తెలుసా మీకు? గమనించి హాయ్ మీరు ఎందుకు వచ్చారు, మీరు దొంగలు, మిమ్మల్ని జైలు అన్నాడు. బాబు జైలు ఆ పైతే ఆ ఇంట్లో ఊరుకొని అన్నారు కదా, ఆయన తీసుకొని రండి మీరు, ఒక్కరిని తీసుకెళ్ళి ఒక్కరు పోయి అన్నం తీసుకొని వచ్చేయండి అన్నాడు. అంటే అమ్మమ్మో మేము తీసుకొని రాము, మా నాన్న ఏడుస్తాడు, మా నాన్న బాధపడతాడు, ఇప్పటికే యోసేపు చచ్చిపోయాడు, బెన్యామీను కూడా తీసుకొస్తే మా నాన్న ఇంకా చచ్చిపోతాడు, ఇంకా బాధపడిపోతాడు, అయ్యా ఆ పని వద్దయ్యా అంటే అప్పుడు అప్పుడు అన్నాడు అనమాట. అయితే సరే మీ 10 మందిలో సిమియోను అనేటువంటి తమ్ముడిని ఇక్కడ ఉంచండి, మీ తమ్ముడిని మీరు వెళ్ళండి, ఆహారం పట్టుకెళ్ళండి అన్నాడు. ఆహారం తమ్ముడు ఉంచుతాడు, ఇక్కడ 5 దేశంలో ఉంచుతాడు రాజుగారి దగ్గర. మీరు ఇలా తీసుకొస్తేనే అప్పుడు నేను మీతో పంపిస్తాను, మీరు నిజమైన మనుషులని, లేకపోతే మీరు దొంగలని అనుకుంటాను అన్నాడు. అయితే అంటే రహస్య కోటసార్లు అన్నమాట. అంటే చూసారు, అప్పుడప్పుడు ఒక మనిషిని పట్టాలంటే ఏం చేస్తాం, పోలీసులు మారువేషంలో వస్తారు. అప్పుడు తెలుసా మీకు, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలనుకో నక్కి దూరంగా ఉంటాం, మారువేషం మాస్క్ ఎట్టుకుని వస్తారు, దొంగలు ఎవరు వస్తారు, అవసరం పట్టుకోవాలన్నప్పుడు మనల్ని రికగ్నైజ్డ్ అంటే గుర్తించలేనంతగా చేసి వస్తారన్నమాట. అమ్మ అలాగైనప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా, అయితే ఇక ఎప్పుడైతే ఈ రీతికి అలా ఉన్నారో వెంటనే వెళ్ళిపోయారు. బాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఆ గోళ్ళు ధాన్యము తినుబండాలు అన్ని ఓపెన్ చేశారంట. ఓపెన్ చేస్తే అందరికి ఓపెన్ చేస్తే దాంట్లోనూ వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా దాంట్లో ఉన్నాయంట. అమ్మో నా సంఖ్యలో డబ్బులు ఉడుకొని ఏడుస్తాను, డబ్బులు ఉడుకొని ఆహారం వచ్చింది, ఏంటి అయ్యో నాన్నగారు చెప్పింది మర్చిపోయి వెళ్తారా, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి నిన్నే, అప్పుడు ఈ డబ్బులు పట్టుకెళ్ళండి అన్నారు. ఇప్పుడు మనము సాగులు పట్టుకెళ్తారా, 100 రూపాయలు ఇచ్చామనుకో, ఎంత కొన్నావు, 10 రూపాయలు 50 రూపాయలు అంటే చింతపండు కొన్నావు, మనకి ఎంత వల్ల వాడు 100 రూపాయలు దాచుకొని 450 రూపాయలు మనకు ఇస్తుంది. 500 అనుకుని 450 రూపాయలు ఇస్తాడు. మనం ఏం చేస్తాం, ఇచ్చేట అంకుల్ ఇదిగో ఏం పేరు, కిరాణా కొట్టు ఏం పేరు, నానాజీ కొట్టు ఏం పేరు, కొట్టు పేరు మళ్ళీ కొట్టు ఏంటి మహి ఇగో నువ్వు 450 రూపాయలు ఇస్తావు అంతవా, చల్ల జోబులు ఇచ్చినట్టు పోచేస్తావా. ఎందుకంటే దొంగతనం చేయకూడదు, మంద కాని వస్తువు మనము వాడకూడదు. వీళ్ళేం చేశారు, మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా డబ్బులు తెచ్చారు, రాసుకోలేదు, అయ్యా మాకు పరుగు వచ్చింది, మళ్ళీ ఆహారం కావాలన్నారు, ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చారు. అప్పుడు ఓకే మంచోరు అన్నాడు, ఇది చూశాడు. చూసిన తర్వాత బెన్యామీన్ కూడా తీసుకుని వచ్చాడు. వీళ్ళందరూ చూసి భోజనాలు తింటారు, ఒక దగ్గరే ఒకసారి చూస్తాను. 12 మంది కూర్చుంటారు. ఇప్పుడు అది ఎంతమంది వచ్చారు, 11 మంది. 12 ఎవరు, యోసేపు 12 కూర్చుంది. ఏంటి ఒకసారి కూర్చొని పెద్దోడు చిన్నోడు రూబేను సిమియోను యోధ ఎలాగా లైన్గా, లాస్టోడు యోసేపు, ఇంకా లాస్టోడు బెన్యామీను. అప్పుడు ఏడుస్తున్నాడు అన్నమాట యోసేపు, నాయన నాదేనే, నేనే మీ అన్నీనే, మీరేం భయపడకండి. ఎందుకు అక్కడ తప్పు చేశాను, ఒకవేళ నిజంగా దాస్తారనుకో అప్పుడు దేవుడు క్షమిస్తాడే, క్షమించరు కదా. ఎందుకు క్షమించాడే, యథార్థంగా ఆ డబ్బులకు ఇచ్చాడు కాబట్టి దేవుడు క్షమించి అందరికి కూడా మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అర్థమైంది కదా. అయితే దేవుడు యెహోవా పన్నులు లోకమందంతటా సంచారం చేయను. ఏడమ్మా, దేవుని పనులు ఏం చేస్తాయి, లోకమంతా చూస్తాం, నిన్ను చూస్తలేవా, నిన్ను చూస్తానే కదా, నన్ను చూస్తానే కదా. మనం తప్పు చేస్తే అది మనం ఏం చేయకూడదు, ఆశపడకూడదు, ఎదుటి వస్తువు తీయకూడదు, దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మంచిగా జీవించి ప్రభువుని ప్రార్థన చేసుకుంటే మనకు సమృద్ధిగా జ్ఞానం ఇస్తాడు, ఇంకా బుద్ధి జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. యోసేపును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అయితే ఇంకా ఒక్కరు వెళ్ళరా
వెళ్ళు పాము వెళ్ళొచ్చు అయిపోయింది. అమ్మా ఆకాన్ అని ఒక ఆయన ఉన్నారు బైబిల్. ఆకాన్ ఏం పేరు? అతను బంగారం తాలూకా ఎంత కట్టి ఎన్ని లక్షలు ఉంటుంది? ఎంత ఒత్తు బంగారము 2 లక్షలు ఎంత బంగారం 50 లక్షలు ఉంటుంది. చెప్పి చూసా అమ్మాయి అంత బంగారం తాలూకా ఎంత ముద్దు దొరికింది. దేవుడు అన్నాడు నా కాదు తీసుకోవడం ఇచ్చారు కదా ఇంట్లో పెట్టి దాచుకున్నాడు. దాచేసుకుంటే దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఏం జరిగింది? పాపాన్ని కనిపెట్టి వాళ్ళందరూ పోలీసులు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తే ఫలానా ఇంట్లో ఉందని తెలిసిపోయింది. తెలిసిపోయేసరికి ఆయన ఏం చేశారు? ఆయన పట్టుకొని జైల్లో పెట్టి కొట్టేసి నాటుకోవాలి. అర్థమైందా? అంచేత మనం ఏం చేయకూడదు? ఇప్పుడు వాళ్ళ తీయొచ్చా? పుస్తకాలు తీయొచ్చా? ఇంకా ఎవరికైనా డబ్బులు పెట్టుకుంటే తీసుకోవచ్చా? ఆయన ఇచ్చేయాలి. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా. నీళ్ళు చేయండి అయిపోయింది. స్తోత్రం ప్రభావానికి వందనాలు. నీళ్ళు ఏసయానికి స్తోత్రములు. నాయన బిడ్డలు దీవించిన ఆశీర్వదించు. చక్కటి కళ నేర్పవు. తద్వారా బిడ్డలకు మంచి మనసును దయచేయండి. నిమయం కొరకు వాడుకోండి. ఆశీర్వదించండి. కనిపించుకొని చూడండి. యేసుక్రీస్తు నామములో సమర్పించండి. వేడుకుంటున్నాం తండ్రి. ఓకే అమ్మా.